హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. చాలా మంది ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్న అప్డేట్స్ తో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని తీసుకొచ్చేసా. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. చాలా మంది కల్కి టీఆర్పీ గురించి అడుగుతున్నారు. ఆ విషయానికి వస్తే రీసెంట్ గా 3 మూవీస్ కి ప్రీమియర్ టెలికాస్ట్ లో పడ్డాయి. కల్కి, మహారాజా అండ్ మత్తువదలరా 2. వీటిలో ఏ సినిమా కూడా ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు పర్ఫామ్ చేయలేకపోయింది. మహారాజా 2.4 టీఆర్పీ మాత్రమే తెచ్చుకుంటే మత్తువదలరా 2 2.7 టీఆర్పీతో సరిపెట్టుకుంది. ఇక చాలా ఎక్స్పెక్టేషన్స్ తో టెలికాస్ట్ అయిన కల్కి ఫిల్మ్ 5.2 టీఆర్పీ మాత్రమే తెచ్చుకుంటూ అండర్ పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. థియేటర్కల్ గా 3 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి అండ్ ఓటీటీలో 3 సినిమాలకి మంచి రెస్పాన్స్ అండ్ వ్యూవర్షిప్ కూడా వచ్చింది. సో ఇప్పటికే చాలా మంది ఈ సినిమాని చూసేశారు అండ్ అందుకనే టీఆర్పీలు లేవా అంటే పుష్ప, గుంటూరు కారం, సరళేరు నీకెవరు వంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అటు 100 కోట్లు కలెక్ట్ చేసి కూడా స్మాల్ స్క్రీన్ పై ఎదరగొట్టాయి. అండ్ అలానే థియేటర్కల్ గా పెద్దగా రన్ అవని వైష్ణవ్ తేజ్ సినిమాలైన కొండపలం, ఆదికేశవ వంటి సినిమాలు 10కి పైగా టీఆర్పీతో దుమ్మలేపాయి. అండ్ బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ అయిన ఉప్పెన అయితే రికార్డు టీఆర్పీతో మోత మోగించింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే టెలికాస్ట్ చేసే టైం అండ్ లొకేషన్ చూస్తుంటే అలవైకుంఠపురం అండ్ సరళేరు నీకెవరు రేటింగ్స్ ని ఫ్యూచర్ లో ఏ సినిమా కూడా బ్రేక్ చేసేలా కనిపించట్లేదు. డాకు మహారాజ్ తెలుగులో రిలీజ్ అయ్యి డీసెంట్ గా రన్ అవగా ఈ రోజు హిందీలో రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించిన రిలీజ్ ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది. ఆయన క్యారెక్టర్ కి తనే ఓన్ గా డబ్బింగ్ చెప్పుకున్నారు బాలయ్య. లాస్ట్ టైం మకండ అండ్ భగవంత్ కేసరి వంటి సినిమాలు హిందీలో రిలీజ్ అయ్యి మినిమం కలెక్షన్స్ ని కూడా అందుకోలేకపోయాయి. అండ్ ఇప్పుడు బుకింగ్స్ చూస్తే లాస్ట్ 24 అవర్స్ లో బుక్ మై షోలో 8,000 టికెట్స్ మాత్రమే సోల్డ్ అయ్యాయి. అండ్ ఇందులో కూడా ఎక్కువ టికెట్స్ తెలుగు స్టేట్స్ నుంచే సోల్డ్ అయ్యాయి. చూడాలి మరి రిలీజ్ అయ్యాక మూవీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. మూవీలో బాబీ డియోల్ ఉండడం వాళ్ళకి అనదర్ అట్రాక్షన్. అజిత్ విడమేర్చి ఫిల్మ్ ఫిబ్రవరి 6న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతూ ఉండగా తెలుగు స్టేట్స్ థియేటర్కల్ రైట్స్ అనేవి ఇప్పటికే సోల్డ్ అయ్యాయి. ఆంధ్ర నైజంలో ఏషియన్ సురేష్ వాళ్ళు దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండగా సీడెడ్ రైట్స్ ని శ్రీలక్ష్మి మూవీస్ వాళ్ళు తీసుకున్నారు. అజిత్ కి తెలుగులో 5 కోట్ల షేర్ మూవీ కూడా ఇప్పటి వరకు లేదు. మరి ఈ మూవీ ఎంతవరకు మార్కెట్ క్రియేట్ చేస్తుందో చూడాలి. విక్రమ్ చాలా ఇయర్స్ కి ఏదో ఒక స్పెషల్ గెటప్ లో కాకుండా ఒక నార్మల్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఎవరికైనా నార్మల్ లుక్ ఉంటే అది రెగ్యులర్ లుక్ లా ఫీల్ అవుతారు. బట్ విక్రమ్ సినిమాల్లో నార్మల్ లుక్ కనిపిస్తేనే డిఫరెంట్ గా కనిపిస్తుందంటేనే చెప్పొచ్చు. ఆయన ఇప్పటి వరకు ఎన్ని గెటప్స్ లో కనిపించారో. తన అప్కమింగ్ వీరధీరసూర ఫిల్మ్ మార్చి 27న రిలీజ్ అవుతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీమ్. సోలో హీరోగా విక్రమ్ హిట్ అందుకుని దశాబ్దాలు దాటిపోయింది. మరి వింటేజ్ లుక్ అయినా తనకి కలిసి వస్తుందో లేదో చూడాలి. గేమ్ చేంజర్ కి అన్ని ప్రాబ్లమ్సే. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యే వరకు కూడా ఎక్కడ చూసినా ప్రాబ్లమ్సే తప్ప సొల్యూషన్ ఎక్కడ కనిపించలేదు. దిల్ రాజు ఎప్పుడైతే 6 సినిమాల్ని 2017లో రిలీజ్ చేస్తూ 6 కూడా హిట్స్ అందుకుని ప్రైమ్ టైం ని అందుకున్నాడో మళ్ళీ ఇప్పటి వరకు అందులో సగం కూడా అందుకోలేదు. అండ్ వెంటనే ఎప్పుడైతే ఇండియన్ 2 అనే సినిమాని స్టార్ట్ చేశాడో అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువయ్యాయి. బట్ ఏదో ఒకటి చేసి ఇండియన్ 2 నుంచి తప్పించుకోగలిగాడు. బట్ గేమ్ చేంజర్ రూపంలో అది వెంటాడుతూ వచ్చింది. రిలీజ్ కి ముందు స్టోరీ లీక్ అవడం, సినిమాని లీక్ చేస్తామంటూ బెదిరింపులు అండ్ డే 1 హెచ్డీ బయటికి రావడం అండ్ ఇప్పుడు చూస్తే బ్రేక్ ఈవెన్ కి 110 కోట్ల దూరంలో ఉన్నా కూడా 4K ప్రింట్ బయటికి రావడం. ఫిబ్రవరి 2nd వీక్ లో ఓటీటీలోకి రావాల్సిన ఫిల్మ్ ఇంత ఫాస్ట్ గా 4K బయటకు వచ్చిందంటే థియేటర్లో చూసే ఆడియన్స్ ఇంకెవరుంటారు. అలా ఒక జంజీర్, ఒక వినయ విద్యారామ, ఒక గేమ్ చేంజర్ అన్నట్టు ఫ్యాన్స్ కు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మిగిల్చింది ఈ ఫిల్మ్. మదగజరాజా తమిళ్లో రిలీజ్ అయ్యి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు తెలుగు రిలీజ్ కి రెడీ అయింది ఈ ఫిల్మ్. జనవరి 31న మదగజరాజు అనే టైటిల్ తో రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. మరి 12 ఏళ్ల క్రితం సినిమాని మన వాళ్ళు ఇప్పుడు చూస్తారా అంటే ఖచ్చితంగా చెప్పలేం. టెంపర్ లాంటి సినిమాని తమిళ్లో తీసి తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తే ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ రేంజ్ లో పర్ఫామ్ చేసింది ఆ ఫిల్మ్. విశాల్కి తెలుగులో ఉన్న మార్కెట్ అది. టాక్ వచ్చిందంటే విడమేర్చి తండేలు వచ్చే వరకు కూడా తెలుగు స్టేట్స్ లో మంచిగా పర్ఫామ్ చేయడం పక్కా. అప్కమింగ్ బిగ్ మూవీస్ లో మోస్ట్ హైప్డ్ మూవీ అంటే టాప్ లో ఉండేది స్పిరిట్ ఫిల్మ్. డే 1 ఖచ్చితంగా 300 కోట్లతో మొదలవబోతుందంటూ లాస్ట్ వీడియోస్ లో ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే వంగ టేకింగ్ లో ప్రభాస్ ఎలా ఉంటాడో, రూత్లెస్ కాప్ గా ఎలా కనిపిస్తాడని అంతా వెయిట్ చేస్తున్నాం. ఇక డాన్లీ మూవీలో ఎప్పుడైతే కనిపిస్తున్నాడని టాక్ వచ్చిందో ఎగిరి గంతేశారు ఫ్యాన్స్. అయితే ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అదే వరుణ్ తేజ్ యాంటాగనిస్ట్ గా ఈ మూవీలో కనిపించడం. స్పిరిట్ మూవీలో వరుణ్ యాక్ట్ చేస్తున్నాడు అనేది ప్రెజెంట్ ట్రెండింగ్ న్యూస్. వరుణ్ స్పిరిట్ లో యాక్ట్ చేస్తున్నాడు అనేది ప్రెజెంట్ ట్రెండింగ్ న్యూస్. వరుణ్ తేజ్ ప్రభాస్ కి పెద్ద ఫ్యాన్. ఈ క్యారెక్టర్ వచ్చిందంటే అసలు వదలనే వదలడు అండ్ తన కెరీర్ కి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. బట్ ఇదైతే అఫీషియల్ న్యూస్ కాదు. ప్రెజెంట్ డిస్కషన్ స్టేజ్ వరకే ఉందని టాక్. ఒకవేళ వరుణ్ ఈ మూవీలో ఉన్నా కూడా అది యాంటాగనిస్టా లేక ఫ్రంట్ క్యారెక్టర్ అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అండ్ అసలు మూవీలో వరుణ్ తేజ్ ని తీసుకుంటారా లేక గోపిచంద్ ని తీసుకుంటారా అనేది కూడా ప్రెజెంట్ అయితే క్వశ్చన్ మార్క్. బట్ మూవీలో ఒక స్పెషల్ క్యారెక్టర్ మాత్రం ఉండబోతుందని టాక్. ఒకవేళ మూవీలో వరుణ్ తేజ్ ఉన్నాడంటే ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ని డామినేట్ చేస్తాడా లేదా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక హరిహర్ వీరమల్లు విషయానికి వస్తే సినిమా రిలీజ్ డేట్ ఏంటనేది ఇప్పటి వరకు కన్ఫర్మ్ కాకపోయినా అప్డేట్స్ అయితే వరుస పెట్టి రాబోతున్నాయి. మూవీ నుంచి ఏదేమైనా 15 రోజులకు ఒక అప్డేట్
ఇవ్వాలంటూ ఖచ్చితంగా ఫిక్స్ అయ్యారు ఏఎం రత్నం. అందులో భాగంగా ఈ జనవరి 26న మాట వినాలి సాంగ్ మేకింగ్ వీడియోని రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఫిబ్రవరి 14న సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. గ్లిమ్స్ లో ఈ తెలుగుడి బిట్ వచ్చేసి ఏదైతే ఉందో 400 మంది డాన్సర్స్ తో పెద్ద సెట్ తో భారీగా చాలా గ్రాండ్ గా తీశారని టాక్. ఒకవేళ ఈ సాంగ్ ని రిలీజ్ చేస్తే సినిమాపై హైప్ కి హెల్ప్ అవుతుంది. ఇక మూవీ గురించి గుడ్ న్యూస్ వచ్చేసి హిందీ రిలీజ్. దీన్ని ఏ సినిమాస్ వాళ్ళు హిందీలో రిలీజ్ చేయబోతున్నారు. సో స్క్రీన్స్ కి అయితే డోకా ఉండదు. గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ అయినప్పుడు డీసెంట్ కలెక్షన్స్ అందుకుంటున్నప్పుడు షారుఖ్ ఖాన్ ఫ్యాన్ వచ్చి నెత్తి మీద పడింది. దెబ్బకి స్క్రీన్స్ అని ఆ సినిమాకి షిఫ్ట్ కొట్టారు. బట్ ఈసారి ఆ ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఏ డేట్ కి రిలీజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. హరియర్ వీరమల్లు ఓజీ అండ్ స్పిరిట్ డే 1 ఎంత నెంబర్ పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.